పోరాటాన్ని సెప్టెంబర్ 17గా అధికారికంగా గుర్తించాలని తర్వాత పోరాటం 17 దీన్ని మీలాగా అర్థమైన గడ్డి తింటే కమ్యూనిస్టులు ఎప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఏంటి మీరు తినే అర్థమైన గడ్డి ఏంటి? మీరు తినే అర్థమైన గడ్డి ఏంటంటే రాముణ్ణి హైజాక్ చేసుకున్నారు. రాముణ్ణి గుడిలో కాదు ఉంది, రాముణ్ణి బీజేపీ కార్యాలయాల్లో బందీ చేశారు. మీరు రాముడు మన అందరి వాడు, మీ వాడు కాదు. రాముడు పుట్టింది 5000 సంవత్సరాల క్రితం, మీరు పుట్టింది 100 ఏళ్ళు. మాతో పాటే మీరు పుట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రాముడు మీరా? రాముడి కంటే వాళ్ళు లేకపోతే రక్షణ లేదంట. 5000 ఎలా ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో హిందూ మతానికి ఏమైనా అయిందా? ముస్లింలు పాలన ఉన్న 300 సంవత్సరాల్లో హిందూ మతానికి ఏమైనా అయిందా? మనందరం కమ్యూనిస్టులు. మీరు పొట్టు పెట్టుకోవట్లేదా? మంగళసూత్రం కొంతమంది లేకపోవచ్చు, వేరు ఆచారం. ఎక్కువ మంది మంగళసూత్రాలు పెట్టుకుంటున్నారు కదా. ఏంటి మీరు నేర్పాడా? మనకి బీజేపీ వాడు నేర్పాడా? ఇది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా మనం వస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతున్నారు. మనం హిందువులందరం ఒకటి అనే పేరు పెట్టి హిందూ మతంలో ఉన్న పేద కులాలను అణిచివేయడానికి కుట్ర పడుతున్నారు బీజేపీ వాళ్ళు. అది మనం అర్థం చేసుకోక తర్వాత ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే వాళ్ళు చేసేది బీజేపీ వాళ్ళు ఎవరైతే వేరే పార్టీల్లో పేరు కలిగిన వాళ్ళు ఉన్నారో వాడి మీద ఈడీ కేసులు పెడతారు, లేకపోతే సిబిఐ కేసులు పెడతారు. వాడు లొంగ తీసుకుని వాడిని అందులో తీసుకుంటారు బీజేపీలో. వాడు వచ్చాడైపోతాడు. ఎదుటి పార్టీలు ఉంటేనేమో దొంగ, వాళ్ళ దానిలో పోతే దొర అయిపోతున్నాడు. నరేంద్ర మోడీ చాలా నీతి వాక్యాలు చెబుతున్నాడు కదా. నరేంద్ర మోడీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వేరే పార్టీల్లో మోసం పేరుతోనూ డబ్బులు సంపాదించిన పేరుతోనూ అక్రమాలు చేసిన వాళ్ళందరి వల్ల ఎక్కడ బాగుంటుంది అనుకుంటే బీజేపీ బాగుంటుందని పోతా ఉన్నారు. అందువల్ల ఆ దొంగతనాలు, ఆ దౌర్భాగ్యాలు, అటువంటి పనికిమాల పనులు కమ్యూనిస్టులుగా మనకు అవసరం లేదు. అందుకని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళతో కాదు మన పోలిక. కమ్యూనిస్ట్ పార్టీగా మనకి మనమే పోలిక, మనకి మనమే సాటి. మనం పోలిక ఎవరితో పెట్టుకోవాలంటే ప్రజలతో పోలిక పెట్టుకోవాలి, పేదవాళ్ళతో పోలిక పెట్టుకోవాలి. పేదవాడి కోసం, పేదవాడి హక్కుల కోసం వాళ్ళు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, అసలు కమ్యూనిస్టులు లేకపోతే పోరాటం చేసేవాడు ఎవడు? మీరు ఆలోచన చేయండి. భూమి కోసం పోరాటం చేసేవాడు ఎవరు? ఇళ్ళ గుడిసెల కోసం పోరాటం చేసేవాడు ఎవరు? పోడు భూముల కోసం పోరాటం చేసేవాడు ఎవరు? ఇందాక వచ్చారు సోదరిమణులు, ఆశ, అంగన్వాడీ, ఇంకా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సంఘాలు పెట్టి పోరాటం చేసేది ఎవరు? తీసుకొని చూడండి. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, రేపే కాదు, ఆ తర్వాత ఏ నాడైనా సరే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఏకైక జెండా ఎర్ర జెండా. ఏదేమైనా కానీ కమ్యూనిస్టు సోదరులు ఇంతకుముందు నేను సాంబశివరావు గారి పెద్దలతో చెప్తా ఉన్నా, మానవత్వం, మానవీయ కోణాల ఆలోచన లేకపోతే కమ్యూనిస్టులుగా కాలేము. కమ్యూనిస్ట్ అనేవాడు కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్టులు. కష్టాల్లో ఒడిదొడుగులను అధిగమించి పోరాట పటిమ, పోరాట ఆలోచన మరి ఉన్నవారే కమ్యూనిస్టులు.